ఒక పూట తిని ఇంకొక పూట పస్తులతో గడిపే బతుకులమ్మా మావి. ఆ బతుకు చక్కగుంటే చాలు. మాకెందుకమ్మా ఈ ఆస్తులు? మీకు నచ్చిన వాళ్ళకి రాసుకోండి. కానీ నా బిడ్డను మాత్రం ఈ ఇంటి బిడ్డగా ఉండనివ్వడమ్మా. మధుబాబు నుంచి దూరం చేస్తే నా బిడ్డ బతకలేదమ్మా. అవునమ్మా, దానికి రాత్రంతా కంటి మీద కునుకు కూడా లేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని, ఎప్పుడెప్పుడు మీ అందరి దగ్గరికి వద్దామా అన్నట్టుంది. అమ్మా, అది మేం లేకపోయినా బతికేస్తుందమ్మా. కానీ మధుబాబు గారు మీరు లేకపోతే బతకలేదమ్మా. దాని బాధను అర్థం చేసుకోండమ్మా. అంత భయమున్నది మరి ఇంతకెందుకు తెగించిందే? కోమలి, ఏంటి వాళ్ళతో పనికి మాలిన డిస్కషన్? బయట గెంటేయకుండా మర్యాదగా బయటకు పోండి. అనయ్య, మళ్ళీ రాహుకాలాలు దుర్ముహూర్తాలు వస్తాయి. ఈ దరిద్రాల్ని బయటికి పంపించి జరగాల్సిన కార్యక్రమం చూడండి. దాన్ని ఇంట్లో ఉండడానికి ఒప్పించు. పిచ్చి పట్టిందా నీకు? దాని నుంచి మంటున్నావేంది? అంత ఈజీగా దాన్నెలా బయటికి పంపిస్తావు? అన్నయ్యని పెళ్లి చేసుకుని నీకెలా నరకం చూపించిందో నువ్వు అన్నయ్యని పెళ్లి చేసుకుని దానికి కూడా అదే నరకం చూపించాలి. ఉంచమని చెప్పు, ఒక ఆట ఆడుకుందాం. బయటికి పోతావా లేదా నిన్నట్లాగే ఈడ్చి బయటపడేయమంటావా? అమ్మా, వద్దమ్మా, ఇక్కడైనా ప్రాణాలు తీసేయండి. కానీ నేను మాత్రం వెళ్ళలేను. కావాలంటే ఇంట్లో పని మనుషులు అయినా పడుంటాను. నన్ను మాత్రం వెళ్ళమనకండమ్మా. నీకిలా మర్యాదగా చెప్తే వెళ్ళవే. నిన్ను పదవే. మృదులా, అత్త వదిలేత్త. మానసి, వదిలే అత్త, వదిలే. పొమ్మంటే నిజంగానే చచ్చెట్టుంది. ఆ పాపం మనకెందుకు? పని మనుషుల అయినా పడుంటానంటోంది కదా, ఉండని. మానసి, పిచ్చి పట్టిందా? ఇప్పుడు దీన్ని క్షమించావంటే? అత్తా, నేను మాటిచ్చా. నా పెళ్లి పనులన్నీ తన చేతుల మీద జరగాలని కోరితే అట్లనే అని మాటిచ్చిన అత్త. ఇచ్చిన మాట తప్పలేం కదా. దగ్గరుండి నా పెళ్లి చూడాలత్తా. అర్థమైంది కదా? దగ్గరుండి నా పెళ్లి చూడాలా? దానికి నరకం చూపించడానికి ఇదొక స్కెచ్ మామ్. ఉండమని చెప్పు. ఉండని అక్క, మానసి చెప్తోంది కదా. పాపం ఇప్పటికే అన్నయ్య ఇచ్చిన మాట తప్పానని బాధపడుతున్నాడు. మానసి కూడా ఎందుకు మాట తప్పడం? ఉండని. ఇప్పుడు నువ్విక్కడున్నా నీ బతుకు పని మనిషి బతుకే. మళ్ళీ మానసి పెళ్లిలో గనక పిచ్చి పిచ్చి వేషాలేసావనుకో, ఈసారి ఇంట్లోంచి వెళ్లేది నువ్వు కాదు, నీ శవం. నా బిడ్డకి తోడ పుట్టిందల్లా పెరిగినా అమ్మలా చూసుకునేదానివని నా బిడ్డ ఎప్పుడు చెప్పేదమ్మా. నిజంగానే అమ్మలాగా గొప్ప మనసు చేసుకొని నా బిడ్డ మీద జాలి చూపించావమ్మా. నీ మేలు మర్చిపోలేనమ్మా.
మామూలుగా అయితే నిన్ను నరికి పోగులు పెట్టాలి. మాన్సీ కోసం వదిలేస్తున్నా. కానీ ఒక కండిషన్. ఏ ఆస్తి నాకు రాకూడదని ఇదంతా చేశావో ఆ ఆస్తి డాక్యుమెంట్స్ ని నీ చేతుల మీదుగా నువ్వే ఇవ్వాలి. అలాగే నీ చెయ్యి చాలా మంచిదంటారు కదా, నీ చేతుల మీదుగానే తాళిబొట్టు పసుపు కుంకుమ మానసికివ్వాలి. అనయ్య మీరు కానివ్వండి. భారతి, అమ్మా, పెళ్లి కూతురికి పసుపు కుంకాలు ఇవ్వండి. మానసి, ఇప్పటి వరకు ప్రతి శుభకార్యంలో ఏదో ఒక అనర్థం జరుగుతూ వచ్చింది. ఈసారి మాత్రం ప్రశాంతంగా నేననుకున్నట్టే జరగాలి. ఏ మాత్రం తేడా వచ్చినా పెళ్లి మంటపంలోనే నా శవాన్ని చూస్తారు. అమ్మా, మీ అమ్మ 2 రోజులు ఈయనే ఉంటుంది. జాగ్రత్తమ్మా. నీ చేతే ఎందుకు తాళిబొట్టిప్పించానో తెలుసా? ఆ తాళిబొట్టుని మానసి మెళ్ళో కట్టబోయేది మధు అన్నయ్యే. అంటే నీ మాంగళ్యాన్ని నువ్వే ఇచ్చేస్తున్నావు. నువ్వు నాకు చేసిన దానికి నేను నీకిస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంది? నువ్వెంత ట్రై చేసినా నీతో ఎవ్వరూ మాట్లాడరు. నువ్వు ఈ నరకం అనుభవించాలని కావాలనే నిన్నీడ ఉండేటట్టు చేసిన. ఇది స్ట్రాంగ్ వార్నింగ్ మాత్రమే. పెళ్ళయ్యే టైంకి పీక్స్ లోకి వెళ్తుంది. బావని నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలవగానే నేనెంత నరకం అనుభవించినో తెలుసా? బావ నా మెళ్ళో తాళి కడుతుంటే అంతకు మించి 1000 రెట్ల నరకం నువ్వు అనుభవించాలా? అది నేను చూడాలా?
తనయా ఏమైంది తనయా? భయం వేస్తుంది బావా, చాలా భయం వేస్తుంది. మనం ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాం, చివరికి ఏం జరిగింది బావా? సరియుకి ఆస్తి రాయకుండా ఆపలేకపోయాం. పైగా వదిన పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. నేను ఇలా జరుగుతుందని ఊహించలేదు తనయా. మనల్ని ఏదో 4 మాటలు అంటారు, తర్వాత మర్చిపోతారు అనుకున్నాను. కానీ నా మీద కోపంతో ఆస్తి రాసిస్తారని ఊహించలేదు. ఆస్తి పోతే పోయింది బావా, కానీ వదిన పరిస్థితి ఏంటి? పని మనిషిలా ఉండమంటున్నారు బావా. ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు అన్నయ్యని వదిన్ని విడదీద్దామా అని అమ్మ కూడా ఎదురు చూస్తుంది బావా. ఇప్పుడు అన్నయ్య కూడా వదిన్ని పట్టించుకోవడం లేదు. దీన్ని అవకాశంగా తీసుకొని ఎక్కడ వాళ్ళని శాశ్వతంగా దూరం చేస్తారోనని భయం వేస్తుంది బావా. ఏం కాదు తనయా, ప్రస్తుతానికైతే మృదులు ఇక్కడే ఉంది కదా. మానసి పెళ్ళయ్యాక అన్నీ సర్దుకుంటాయి. అయినా ప్రేమకి ప్రతిరూపం వాళ్ళు. వాళ్ళని విడదీసే శక్తి ఎవరికీ లేదు, ఎవరి తరమూ కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు బావా. మామూలుగా ఉన్నప్పుడే వదిన్ని ముప్పు తిప్పలు పెట్టింది సరియు. ఇప్పుడు ఆస్తి చేతికొచ్చింది. ఇప్పుడు వదిన్ని ఏం చేయడానికైనా వెనకడదు బావా. నాకు తెలుసు తనయా, సరైన ఏం ఆలోచిస్తుందో, ఏం చేయాలనుకుంటుందో మొత్తం తెలుసు. అవసరమైతే నా జీవితాన్ని పనంగానైనా పెడతాను, కానీ మృదులకేం కానివ్వను. ప్రతి క్షణం నీడలాగే ఉండి కాపాడుకుంటాను. ఎవరైనా ముత్తైదువులు కాళ్లకు పసుపు పెట్టండమ్మా. నేను రాస్తానమ్మా. ఇప్పటి నుంచి ప్రతి క్షణం దానికి నరకం అంటే ఎట్లుంటుందో తెలవాలి. అవమానంతో అది చచ్చిపోవాలి. ఆ సంగతి నేను చూసుకుంటాను మాన్సి. నువ్వు చూస్తే ఎంజాయ్ చేయి చాలు. ఈ అమ్మాయి ఎవరు? మా పని మనిషి. పనమ్మాయా? చూడ్డానికి అలా కనిపించట్లేదే. అయినా ఈ మధ్య మనకి పనాళ్ళకి అస్సలు తేడా తెలియట్లేదు. మనకన్నా వాళ్లే బాగా తయారవుతున్నారు. నిజమేలేండి. ఆ తేడా తెలుసుకోకుండా చాలా మంది నెత్తిన పెట్టుకుంటారు, ఆ తర్వాత అనుభవిస్తుంటారు. కానీ వాళ్ళ స్థాయి తెలుసుకోకుండా ఆశపడితే ఏమవుతుందో వాళ్లకు కూడా అనుభవంలోకి వస్తుంది కోమలి.
అమ్మా అబ్బాయికి అమ్మాయికి అక్షంతలు వేసి నలుగు పెట్టండి. చూపులతోనే తినేటట్టున్నాడు. అయినా బావని పెళ్లి చేసుకోపోతూ వీడి పక్కన కూర్చొని ఇవన్నీ చేసుకునే కర్మేందో. సరియో, నాకు పసుపు రాసిన తర్వాత మిగిలిన పసుపు బావ మీద పడాలి. సరియో, ఇది నా సెంటిమెంట్. పసుపు రాయటం అవుతుంది, హారతి తీసుకురండి అమ్మా. ఏమ్మా చెప్తే వినపట్టం లేదా? పని మనిషివి పేరంటం లాగా నిలబడి చూస్తున్నావేంటి? హారతి పడని తీసుకురా. మిగిలిన పసుపుని అబ్బాయికి రాయండి. ఇది జేబులో అదృష్టం పెట్టుకుని తిరుగుతున్నట్టుంది. ఎంత అవమానించాలని చూసినా చివరికి దీనికే కలిసొస్తుంది. ఛ! అయ్యయ్యో, పెళ్లి కొడుకు మీద పడాల్సిన పసుపు వేళ్ళ మీద పడిందే. ఏదో ఒక మూలన ఉండకుండా ఇక్కడ కూడా నీ దరిద్ర మొహం ఎందుకే? పోవే. హారతి ఇవ్వండి అమ్మా. మధు, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా. అలాగే అమ్మా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గడప దాటకూడదమ్మా. నేరుగా కళ్యాణ మండపానికి వెళ్ళాలి. లోపలికి తీసుకెళ్ళండి. నీ మీద నమ్మకంతోనే ఉన్నా అత్త. అంతా అనుకున్నట్టే అవుతుంది కదా. భయమైతుందత్త. నా మొహంలో భయం కనిపిస్తోందా? మరి నీకెందుకే భయం? అంతా నా కంట్రోల్లోనే ఉంది.
నేననుకున్నట్టే జరుగుతుంది. ఇప్పుడు అదృష్టం మన వైపే ఉంది మాన్సి. అన్నయ్య దాని మొహం కూడా చూడటం లేదు. పెద్దమ్మ ఏం చెప్తే అది చేస్తాడు. అన్నయ్యతో నీ పెళ్లి జరిగిపోయినట్టే. హ్యాపీగా ఉండు.